ఈరోజు దేవుడు మీకు చెప్పే ఒక ప్రత్యేకమైన వాక్యముంది. మీ హృదయంలో భయముంటే, ఆందోళన ఉంటే, ఈ సందేశం నేరుగా మీకోసం. యెషయా 41:10. భయపడవద్దు, నేను నీతో ఉన్నాను. విస్మయపడవద్దు, నేను నీ దేవుడను. నేను నిన్ను బలపర్చుదును, నిన్ను సహాయము చేయుదును. న్యాయమైన నా కుడిచేతితో నిన్ను ఆదరించుదును. ఈ వాక్యం దేవుడు మనకిచ్చిన ఒక అద్భుతమైన వాగ్దానం. దేవుడు చెబుతున్నాడు, నీ జీవితంలో ఏం జరిగినా నేను నీతోనే ఉన్నాను. మనుషులు వదిలిపెట్టినా, పరిస్థితులు కష్టమైనా, దారి కనిపించకపోయినా, దేవుడంటున్నాడు, భయపడవద్దు, నీకు చిక్కినది తున్నాడు. భయపడవద్దు, నేను నీతో ఉన్నాను. నేను నిన్ను బలపరుస్తాను. నేను నీకు సహాయపడతాను. నీ బలహీనతలో ఆయన బలమవుతాడు. నీ కన్నీళ్లలో ఆయన ఓదార్పు అవుతాడు. నీ సమస్యల్లో ఆయన రక్షణ అవుతాడు. మనకు భయం వచ్చే ప్రధాన కారణాలు: భవిష్యత్తు తెలియకపోవడం, సమస్య పెద్దగా కనిపించటం, మనం ఒంటరిగా ఉన్నామనే భావన. కాని దేవుడు చెబుతున్నాడు, నీవు ఒంటరిగా లేవు, నన్ను నమ్ము. ఇలా ఆలోచించండి. మీరొక పెద్ద సమస్యని ఎదుర్కొంటున్నాడు. మీకు ఏమీ చేయాలో అర్థం కావడం లేదు. చుట్టూ ఉన్నవారు కూడా సహాయం చేయలేరు. కాని అదే సమయంలో ఈ వాక్యం మీ చెవికి వినిపిస్తుంది: భయపడవద్దు, నేను నీతో ఉన్నాను. ఈ మాట మీ ఆందోళనను శాంతిగా మార్చగలదు. ఎందుకంటే ఇది మనుషుల మాట కాదు, దేవుడి మాట. అందుకే నేడు ఏమీ జరిగినా భయపడొద్దు. దేవుడు నీ పక్కనే ఉన్నాడు. ప్రభూ, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కర్మీ వారి హృదయంలో ఉన్న భయాన్ని తొలగించండి. వారిని బలపరచండి, వారికి సహాయం చేయండి. వారి జీవితంలో శాంతి, ఆశ మరియు ధైర్యం నింపండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమెన్. దేవుడు ఈ రోజు మీతో మాట్లాడాడు అని అనిపిస్తే కింద కామెంట్లో ఏమెన్ అని టైప్ చేయండి. ఈ వాక్యాన్ని ఎవరికైనా అవసరముంటే వాళ్లకు షేర్ చేయండి. దేవుడు నిన్ను ఎల్లప్పుడూ కాపాడుగాక.